నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో జరుగుతున్న స్కామ్స్, మోసాలు ఇలాంటివి ఎండగట్టడంలో మన ఛానల్ అగ్రగామిగా ఉంటుంది. ఏ పార్టీ పవర్లో వచ్చినా వాళ్ళు చేసే మంచి పనులు, వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక పనులు ఎండగడుతూ మన ఛానల్ ముందుకు దూసుకువెడుతుంది. మన ఛానల్ బిగోల్ రీసెర్చ్ ఆధారంగా డేటాను సేకరించి ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ ఉంది. మన ఛానల్లో చెప్పిన ప్రతి విషయం గత 2.5 ఏళ్లుగా మన సబ్స్క్రైబర్స్ దాని ఫలితాలు పొందుతూ ఉన్నారు. ప్రజలుగా మనము ఫలితాలు పొందినా పొందకపోయినా వీటిపై అవగాహన ఉండటం వల్ల మన జీవితాలను అనుగుణంగా మార్పులు చేర్పులు చేయటం, రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవటం, ఆర్థికంగా బలపడటం చాలా సులువు. సంబంధమున్న విషయాలు, సంబంధం లేని విషయాలు, ప్రజలతో ముడిపడి ఉన్న విషయాలు, ప్రజా శ్రేయస్సు కోసం మన ఛానల్ పాటుపడుతూనే ఉంది, పాటుపడుతూ ఉంటుంది కూడా. మన ఛానల్ ప్రజల పక్షపాతి గనక ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మనము ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మన డ్యూటీ. ఇక నిర్ణయం వాళ్లకు వదిలేద్దాం. ధర్మమేమో అధర్మమేమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం మన బాధ్యత మాత్రమే. వాళ్ళు ఊహించుకుంటున్న, వాళ్ళు అనుకుంటున్న విధానంగా ఇక్కడ పనులు జరుగుతలేవు, వారి ప్రభుత్వాలు పనిచేస్తలేవు, వాటిలో ఉన్న లొసుగులను మన ఛానల్ స్పష్టంగా ప్రజల ముందు ఉంచటం జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంటుంది. ఇదే పంథాలో ఇప్పుడు ఈ 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఈ ఎక్స్ప్రెస్ వే రూపకల్పన అందరూ అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి చేశారు అనే భావన కలిగించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది. ఈ ప్రాజెక్టుతో వచ్చే నష్టాలు, అంటే తెలంగాణకు వచ్చే నష్టాలు అడ్వాన్స్గా తెలంగాణ ప్రజలను చైతన్యపరచడం చాలా అవసరం. ఈ 12 వరుసల రహదారికి సంబంధించిన డబ్బు కేంద్ర ప్రభుత్వానిదైనా ఈ 12 వరుసల రహదారి మచిలీపట్నానికి, ఈ 12 వరుసల రహదారి వయా అమరావతి ఎవరి కోసం అనేది నేను ఇవాళ వీడియోలో విడమరిచి నోట్లో అన్నం ముద్ద పెట్టినట్టు పెడతా. నమిలే పని మీది. నిజానికి
ఈ 12 వరుసల రహదారి చంద్రబాబు నాయుడు గారి పెట్ ప్రాజెక్ట్. మీరు ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. రేవంత్ రెడ్డి తన స్టేట్ అభివృద్ధి కోసం, గమనించండి, రేవంత్ రెడ్డి తన స్టేట్ అభివృద్ధి కోసం 12 వరుసల రహదారి వయా ఆంధ్రప్రదేశ్ టు ఒక పోర్టుకు వేస్తానంటే చంద్రబాబు ఎగిరి గంతేసి అప్రూవల్ ఇచ్చేశాడు. మీరు ఇమాజిన్ చేయండి, ఈ 12 వరుసల రహదారి అంటే అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ వెడల్పు, 300 కిలోమీటర్ల పొడవు ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 12 వరుసల రహదారి మచిలీపట్నానికి వేద్దామనగానే ఎగిరి గంతేసి మోదీ గడ్కరీని ఉసిగొలిపి ఈ 12 వరుసల రహదారి వేస్తున్నారా? ఈ 12 వరుసల రహదారి చంద్రబాబు నాయుడు వయా రేవంత్ రెడ్డి వేపిస్తున్నాడు. నేను దీని హిస్టరీ గురించి, అసలు ఈ 12 వరుసల రహదారి ఎందుకు కడుతున్నాడు నేను మీకు చెప్తే మీకు కోపం కట్టలు తెంచుకుంటుంది. జాగ్రత్త. ఈ 12 వరుసల రహదారికి, ఈ ఫ్యూచర్ సిటీకి, ఈ అమరావతికి దూరం దూరం వరకు ఏమీ లాభము లేదు. అంటే వీళ్లకు పైసా అక్కడిక్కడ కాదు. అసలు తెలంగాణకు ఇలాంటి పోర్ట్ కనెక్టివిటీ అవసరమా? తెలంగాణకు ఇలాంటి పోర్ట్ కనెక్టివిటీ అవసరమా? మీరు ఇమాజిన్ చేయండి, రేవంత్ రెడ్డి ఒక పొద్దున లేచి ఈ 4th సిటీ ఊహించుకున్నట్టు 12 వరుసల రహదారి ఈ 4th సిటీ గుండా ఒక 2 జిల్లాలు, 40 గ్రామాలు తెలంగాణలో, 3 జిల్లాలు, 60 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో, అది అంటే క్రిస్ కాస్ అవుతూ, అంటే దాని కూడా మచిలీపట్నానికి వేస్తానంగానే చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు, రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ప్లాన్ సబ్మిట్ చేయండి అని చెప్పేయడం. అసలు అంత ఈజీగా జరిగే వ్యవహారమా ఇది? మెట్రో రైలు విస్తరణకి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 12 వరుసల రహదారి, అది ఏమీ జాగ్రత్తగా గమనించండి, 4th సిటీ ఒక కొత్త రాజధాని, అమరావతి ఒక కొత్త రాజధాని. మనము అమరావతిని కలుపుకొని పోతే అమరావతికి లాభం తప్ప మన హైదరాబాద్కి గింజంత లాభం లేదు. మరి మచిలీపట్నం వ్యవహారం ఏమి? ఇది చాలా డీప్ కాన్స్పిరసీ. జాగ్రత్తగా గమనించండి. 1864 నుంచి ఈ బందర్ పోర్ట్ ఒక చిన్నపాటి అంటే ఫిష్ పట్టుకోవడానికి ఉపయోగిస్తున్న పోర్ట్. 1864 నుంచి ఉనికి కోల్పోయిన పోర్టు 2023లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంటే 1864 నుంచి 2023 వరకు ఈ మచిలీపట్నం పోర్టు, సోకాల్డ్ బందర్ పోర్టు, ఈ చిన్న వాటిని ఎక్స్పోర్ట్ చేయడము, ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడం తప్ప, అంటే ఆ బోట్స్ని సేవలు అందించడం తప్ప
మేజర్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీ లేనే లేదు. ఉన్న కోల్ ఫర్టిలైజర్ మేజర్ ఎక్స్పోర్ట్స్ 223 నుంచి కూడా కోల్ అండ్ ఫర్టిలైజర్ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఈ బందర్ పోర్ట్ నుంచి. కోలు ఫర్టిలైజర్ తెలంగాణ నుంచి ఎగుమతి అవుతుందా? కోలు ఫర్టిలైజర్ అసలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతుందా, ఉత్పత్తి అవుతుందా? కోల్ ఎక్స్పోర్ట్ పర్మిషన్ తెలంగాణ రాజ్యానికి కానీ తెలంగాణలో ఉన్న కంపెనీలు బొగ్గు ఎక్స్పోర్ట్ చేసే అంటే ఆస్కారం ఉందా? లేదు. మరి 2023 నుంచి ఈ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ బందర్ పోర్ట్ నుంచి ఎంత జరిగింది? చాలా తక్కువ. అది ఏ ఏ నేషన్స్కి? ఇండోనేషియా ఇటువంటి కంట్రీస్కి ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్. మేజర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఎక్స్పోర్ట్స్ జరిగేది విశాఖపట్నం పోర్టు, జవహర్లాల్ నెహ్రూ పోర్టు, ముంబై. ఇవి రెండు. దాంట్లో అర్జెంట్ షిప్మెంట్స్ అన్నీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే జరిగిపోతూ ఉన్నాయి, అంటే త్రూ ఎయిర్. మేజర్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, సెకండ్ మేజర్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్. ఈ రెండు వయా ఖమ్మం ఒక రోడ్ ఉంది కదా, ఆ ఖమ్మం రోడ్డుని ఉపయోగించుకొని విశాఖపట్నం హైవేకి ఆనుకొని ఈ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు మచిలీపట్నానికి హిస్టరీ లేదు ఎక్స్పోర్ట్స్ది. మన హైదరాబాద్ నుంచి వయా మచిలీపట్నం మ్యాక్సిమం అంటే షిప్మెంట్స్ జరిగేది కోలు, ఫర్టిలైజర్. ఇవి రెండు మనం ఎక్స్పోర్ట్ చేయం. ఇది డాటా. అసలు ఉనికి లేని బందర్ పోర్టు ఉనికి 2023 నుంచి వచ్చింది. అది చిన్న పాటి పోర్టు, మేజర్ పోర్టు కాదు. అది మేజర్ పోర్టు వైజాగ్, ఇంకోటి పోర్టు వచ్చింది కదా, అక్కడి నుంచి ఉంది. అయితే ఈ ఏపీ కోస్ట్ లైన్లో మనం బందర్ పోర్టుకు కనెక్టివిటీ ఎందుకు కోరుకుంటున్నాం? విశాఖపట్నానికి ఉన్నాక మళ్ళీ బందర్ పోర్టు ఎందుకు? మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో నేను చెప్పినట్టు అవుతుందా లేదా మీరు మీ బ్రెయిన్స్ పెట్టుకొని ఉపయోగించండి. నేను ఎవరిని నిందిస్తలేను, పక్కగా చెప్తున్నా ఇదే అవుతుంది. ఇప్పుడు 12 వరుసల రహదారి హైదరాబాదు గుండా అమరావతి గుండా బందర్ పోర్టుకు కనెక్ట్ కావటం అంటే తెలంగాణలో 118 కిలోమీటర్ల రహదారి, మిగతా 200 కిలోమీటర్ల, దాదాపు 200 కిలోమీటర్ల రహదారి ఆంధ్రప్రదేశ్లో. దాదాపు అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణకు డబల్ రహదారి 12 వరుసలది ఆంధ్రప్రదేశ్లో ఈ మచిలీపట్నం పోర్ట్ బందర్ పోర్టుకి కనెక్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి ఏమంటున్నారు? మన ముఖ్యమంత్రి ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్కు ఈ 12 వరుసల రహదారి చాలా ఉపయోగపడుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 12 వరుసల రహదారి భూసేకరణ రాజ్యాలు చేయాలి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. డబ్బు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది. భూసేకరణ అయితే మనం చేసి ఇవ్వాలి. భూసేకరణ మనం చేసి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోని 12 వరుసల రహదారి మచిలీపట్నానికి కడితే, మీకు ఒక లాజిక్ చెప్తాం. ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ అయినా 300 కిలోమీటర్లు ప్రయాణించి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టపడుతుందా? ఒక 80 కిలోమీటర్ల దూరంలో తన
సొంత యూనిట్ పెట్టి అక్కడిదక్కడనే ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్వి చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ యూనిట్స్ చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 వరుసల రహదారి వేయంగానే మీరు చూడండి ఏమవుతుంది. ఈ 12 వరుసల రహదారి తెలంగాణ బార్డర్ దాటంగానే ఆంధ్రప్రదేశ్ ఫార్మాస్యూటికల్ కొత్త ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చి హైదరాబాదులో చుట్టుముట్టు ఉన్న మేజర్ ఫార్మాస్యూటికల్ యూనిట్స్ అంతా ఆంధ్రప్రదేశ్కి గుంజేస్తుంది. అప్పుడు లాజిక్ ఏం చెప్తుంది తెలుసా? మీరు 300 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మీ గూడ్స్ మచిలీపట్నానికి తెచ్చే బదులు మచిలీపట్నంలో లేదా ఈ పిడుగురాళ్ళ ఇటువంటి ప్రాంతాల్లో ఈ ఏపీ తెలంగాణ బార్డర్లో మీకు అనుగుణమైన ల్యాండ్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు గుంటూరు ప్రాంతంలో, ఈ పల్నాడు ప్రాంతంలో మీకు కావాల్సిన ల్యాండ్స్ ఇచ్చి మీకు ప్రోత్సహించడం జరుగుతుంది. మీకు మచిలీపట్నానికి కేవలం 120 నుంచి 150 కిలోమీటర్లు. మీరు అనుకుంటే మచిలీపట్నం పోర్ట్ దగ్గర కూడా మీకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కోసం పర్మిషన్ ఇస్తాము. మీరు హైదరాబాదులో ఉండి 300 కిలోమీటర్లు మీరు ట్రాన్స్పోర్ట్ చేసే కన్నా మీ ఉన్న ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలను మా ఆంధ్ర బార్డర్ లోపల పెట్టండి, లేదా మచిలీపట్నం పోర్ట్ చుట్టుముట్టు మీకు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తాం, మీరు షిఫ్ట్ అయిపోండి. ప్రాజెక్ట్ ఎవరిది? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఎందుకు కోరుకుంటున్నాడు? ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ కోసం బందర్ పోర్టుకి 12 వరుసల రహదారి నా ప్లాన్ అని చెప్తున్నాడు. మరి లబ్ధి పొందేది ఎవరు? చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్రప్రదేశ్. సింపుల్. 12 వరుసల రహదారి వేసిన మరుక్షణం ఫార్మా పాలసీ తీసుకొని వచ్చి ఈ పిడుగురాళ్ళ ఇటువంటి ఏరియాలో, అంటే ఈ కర్నూలు ఫ్యాక్షన్ ప్రాంతం, ఈ ప్రాంతం గుండా, అంటే గుంటూరు కర్నూలు గుంటూరు బార్డరు, ఈ మచిలీపట్నం పోర్టు గుండా, అంటే ఆ ఏరియాలో విపరీతమైన ఫార్మా ఫ్యాక్టరీలు షిఫ్ట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ టోటల్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ 20,000 crores, 20,000 కోట్లు. ఈ 12 వరుసల రహదారి వేసినాక మీరు 2-3 ఏళ్లలో చూడండి, మేజర్ ఫార్మాస్యూటికల్ ఫర్మ్స్ అంతా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోతాయి. అక్కడ కృష్ణపట్నం పోర్ట్, బందర్ పోర్ట్, వైజాగ్ పోర్ట్, ఈ 3 పోర్ట్ల ఎరవేసి అమరావతిలో కడుతున్న ఎయిర్పోర్టు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఎరవేసి టోటల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ భారతదేశం నుంచి 50% ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ అయ్యేది హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి. అంటే భారతదేశపు 50% ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్. దీంట్లో అట్లీస్ట్ సగం చంద్రబాబు నాయుడు గుంజేస్తాడు. అట్లీస్ట్ సగానికి సగం. ఇంకో 10 ఏళ్లలో దాదాపు 60 నుంచి 70% ఈ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ గుంజేస్తుంది. ఇంకో 30% వరకు మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ అంతా వయా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై నుంచి జరుగుతున్నాయి. అంటే ముంబై నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో మిగిలిపోతారు. ఎక్స్పోర్ట్స్ వయా ఎయిర్, అంటే విమానం ద్వారా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉంచుకుంటారు. మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోతారు.
12 వరసల రహదారి మెయిన్ గుట్టు ఇక్కడుంది. అమరావతికి గుడ్డి ఈగైన అమరావతికి, ఈ గుడ్డి ఈగైన ఫ్యూచర్ సిటీకి 12 వరసల రహదారి వేస్తే ఎవడికి లాభం? 12 వరసల రహదారి పోయి రావడానికి ఈజీగా అయితే చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఇష్టపడతారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టపడతారు. కానీ హైదరాబాద్ లాంటి ల్యాండ్ లాక్డ్ సిటీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టపడరు. ఇప్పుడు ఇక్కడ భూధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీప్ ల్యాండ్, చీప్ లేబర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన ప్రదేశం అని హైదరాబాదులో ఉన్న దాదాపు 60% ఫార్మా ఫ్యాక్టరీలను గుంజేస్తారు. అయితే ఒక సంతోషకరమైన విషయం తెలంగాణకు ఉంది. ఈ పొల్యూషన్ వెదజల్లే 60% ఫ్యాక్టరీలు ఎంచక్కా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాయి. అంటే మనం ఫ్రీగా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మేజర్ రెవెన్యూ మన తెలంగాణకు ట్యాక్స్ రెవెన్యూ ఈ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ లెవెల్ వస్తుంది. అంటే 10 ఏళ్ళైనాక మన తెలంగాణ ఇంకా పెద్ద బికారీ స్టేట్ అయిపోతుంది. ఇంకా పెద్ద బికారీ స్టేట్ అయిపోతుంది. దానికి కారణమేమి? ఈ 12 వరసల రేవంత్ రెడ్డి గారి అంటే బ్రెయిన్ చైల్డ్. అసలు ఎవరి బ్రెయిన్ చైల్డ్ ఇది? ఎవరు ఉసిగొలిపారు రేవంత్ రెడ్డిని? ఏం ఆశ చూపారు? ఈ 12 వరసల రహదారి నుంచి హైదరాబాద్కి ఎలాంటి లాభం ఉంది ఎక్స్ప్లెయిన్ చేయండి. కోల్ ఎక్స్పోర్ట్ చేయము, ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్ చేయము, చేసేది ఫార్మాస్యూటికల్. ఆ ఫార్మాస్యూటికల్ కాస్త మీరు గుంజేసుకుంటే మాకు మిగిలేదేంటి? బొచ్చ. స్పీచ్లేమో తెలంగాణ అభివృద్ధి కోసమని స్పీచ్లు. హలీం ఎవడు తింటున్నాడు? ఆంధ్రప్రదేశ్ తింటుంది. ఏమనుకోకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా సబ్స్క్రైబర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కానీ ఈ మోసాన్ని నేను బయటపెడుతున్నా. మీరు ఇమాజిన్ చేయండి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి పొద్దున్న లేచి మోదీకి చెప్తాడు 12 వరసల రహదారి నేను మచిలీపట్నానికి వేస్తాను. కానీ మోదీ ఓకే వేసుకో అంటాడా? చంద్రబాబు నాయుడు అడుగుతాడు. చంద్రబాబు మరి కాంగ్రెస్ సర్కార్ అయిన లో ఉన్న రేవంత్ రెడ్డి ఇట్లా పొద్దున్న లేచి 4 గంటలకు ఫోన్ చేసి నేను 12 వరసల రహదారి మీ మచిలీపట్నానికి వేస్తున్నా అన్నాడు. మరి నీ అప్రూవల్ లేకుండానే అంటే నీ స్టేట్లో 12 వరసల రహదారి వేస్తున్నాడా అని అడిగింటాడు మోదీ. అప్పుడు చంద్రబాబు చెప్పింటాడు, లేదు ఈ 12 వరసల రహదారి నేనే చెప్పించిన హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెంచి హైదరాబాద్ని ఒక పెద్ద బికారీ రాజధానిగా మార్చడానికే నేను ఈ 12 వరసల రహదారి వేపిస్తున్నా, మీరు స్టాంపు కొట్టి పంపించేయండి అని చెప్పిండు. చిన్న చిన్న రోడ్లు రిపేర్ చేయలేని ప్రభుత్వాలు, నిధులు లేమి. బెంగళూరు ఎక్స్ప్రెస్ వే చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వే. మీరు ఇమాజిన్ చేయండి, 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేస్తే శ్రీశైలం హైవే ఇప్పుడు వయా నంద్యాల వేస్తుంది కదా, అది వేస్ట్. అంటే కర్నూలుకి తప్ప దేనికి పనికిరాదు ఆ రహదారి. వేస్తున్నారు. ఒక గ్లాస్ బ్రిడ్జ్ కడుతున్నారు, మీరు విన్నారు లేదా? కొల్లాపూర్ దగ్గర గ్లాస్ బ్రిడ్జ్, అది వేస్ట్. ఇటు పోతే నల్గొండ వయా ఖమ్మం, ఆ రహదారి వేస్ట్. 2 ఎగ్జిస్టింగ్ రహదారులు, ఆంధ్రప్రదేశ్కి పోయే రహదారులు వేస్ట్. అది కాకుండా జోక్ ఇంకోటి చెప్తా. ఇప్పుడు మన తెలంగాణ నుంచి శ్రీశైలానికి ఒక స్పెసిఫిక్ అంటే స్పెషల్ ఎలివేటెడ్ కారిడార్ ఇస్తారట. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ ఇస్తే మీకేమొస్తుంది? కమిషన్లు తప్ప. శ్రీశైలం ఏమన్నా కమర్షియల్ ప్లేసా?
పుణ్యక్షేత్రం. ఎవరు పుణ్యక్షేత్రం అది? ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రానికి మన తెలంగాణ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలానికి వేసే దాంట్లో మతలబ్ ఏముంది? నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎత్తుతున్నా. మీ 12 వరుసల రహదారి నుంచి నల్గొండ హైవే, విజయవాడ హైవే ప్రాముఖ్యత కోల్పోతుంది, శ్రీశైలం హైవే ప్రాముఖ్యత కోల్పోతుంది. ఈ 2 హైవేలను చంపి ఈ 12 వరుసల రహదారి కట్టడంలో ఆంతర్యం ఏముంది? ఇలాంటి ప్రశ్న టోటల్ ఇంటర్నెట్లో ఇవ్వడేసిండాడు. మొదటి ఛానల్, దమ్మున్న ఛానల్ మన ఛానల్. ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్, మన దగ్గర గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ లేవు, గమనించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ అవుతాయి, కానీ మన దగ్గర నుంచి గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ కూడా లేవు. గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి అవుతాయి? అయితే టెక్స్టైల్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కి మచిలీపట్నం పోర్ట్లో మనం గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తామా? అసలు గార్మెంట్ ఎక్స్పోర్ట్ చనిపోతుంది ఇప్పుడు ఇండియాలో, దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే మనం గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేయము, కోలు చేయము, ఫర్టిలైజర్ చేయము, ఏం చేయము. ఉన్న బొచ్చు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా ఈ 12 వరుసల రహదారి వేసిన 2-3 ఏళ్లలో 60% ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో బిచానా వేయకపోతే, అక్కడ షిఫ్ట్ కాకపోతే మన ఛానల్ పేరు మార్చేస్తా. ఇంత గ్యారంటీగా ఎవ్వడు ఇంటర్నెట్లో చెప్పాడు, నేను చెప్తున్నా. ఈ 12 వరుసల ఎక్స్ప్రెస్ వే గిన అయ్యింది అంటే వితిన్ 2-3 ఇయర్స్ 60% ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ షిఫ్ట్ అయిపోతాయి, నా గ్యారంటీ. అంటే మనం ఏమనుకుంటాము, తెలంగాణ టు అమరావతి కనెక్షన్ అంటారు. అమరావతినే లేదు, ఇంకా అమరావతినే ఆంధ్ర ప్రజలు ఊహించుకోవడానికి కష్టంగా మారిన నగరం. కానీ తెలంగాణ వాళ్ళకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అవుతుంది, ఫ్యూచర్ సిటీ టు అమరావతి 2 కొత్త రాజధానులు కలిసి మెలిసి సంసారం చేసి పిల్లలు పెడతాయి అనుకుంటారు వీళ్ళు. అది మనం నమ్మాలి. ఈ కాబోయే బాలింతలకు మనం కేసీఆర్ కిట్లు ఇచ్చి డెలివరీ చేపించి ఆ పిల్లగాడిని మనం సంకన వేసుకొని తిరగాలి. ఆళ్ళేడు మొగుడు లేడు, కొడుకు పేరు సోమలింగం అట. అట్లుంది వ్యవహారం. అంటే ఇంత దారుణమైన థింగ్స్ జరుగుతుంటే మనం ఇప్పుడు అందరం ఒకటి 12 వరుసల రహదారి నిర్మిస్తుంటే ఈయన కడుపు మంట అని. ఈ 12 వరుసల రహదారి శ్రీశైలం హైవేని చంపేస్తుంది, అటు విజయవాడ హైవేని చంపేస్తుంది, అంటే నల్గొండ రామోజీ ఫిలిం సిటీ హైవేని చంపేస్తుంది. 2 హైవేలను చంపి ఇది 12 వరుసల రహదారి. ఎవడబ్బా సొమ్ము అంటే మోదీ సొమ్ము కదా, నీకేం పోయింది అంట. నాకేం పోయింది కాదు, రేపు 12 వరుసల రహదారి అయినాక ఈ హైదరాబాద్ ఎండిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టిండు, మోదీ అగ్రి అయ్యిండు అనగానే మీకు రెడ్ బల్బు వెలగాలి. తేడా కొడుతుంది, ఈ ప్రాజెక్టే తేడాగుంది. దయచేసి ఈ ప్రాజెక్టు స్వార్థపూరిత ప్రాజెక్టు. 12 వరుసల ప్రాజెక్టులో విపరీతమైన భూసేకరణ జరిగి వేల మంది రైతుల భూములు అన్యాక్రాంతం అవుతాయి. ఇక్కడే కాక ఆంధ్రప్రదేశ్లో కూడా అవుతుంది. కానీ మంచి పని ఏమంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, తెలంగాణ గొడ్డు పోతుంది. ఈ వీడియో చూసైనా కళ్ళు తెరవండి. మీకు చేతనైతుందో లేదో నాకు తెలియదు, కానీ నిజాలు నిర్భయంగా చెప్పే ఏకైక ఛానల్ మన ఛానల్. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల ఇలాంటి కొత్త ప్రజా వ్యతిరేక పాలసీలను ఎండగట్టి
మీ ముందర ఉంచే ఏకైక ఛానల్ మన ఛానల్ అని గర్వంగా చెప్తూ నమస్కారం.